ఈరోజు వచ్చేసి అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా నూతన సంవత్సర అందరికీ శుభాకాంక్షలు. అందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియో వెంటనే మీకు రావాలంటే మీరు బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవాలండి. అందులో భాగంగానే ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా నేషనల్ ఇంటర్నేషనల్ విషయాలను మనం చర్చించుకోవాలండి. మరియు రానున్న పోటీ పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి దానికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు సావిత్రిబాయి పూలే జననం కాబట్టి ముందుగా సావిత్రిబాయి పూలే విషయాన్ని చర్చించుకొని సంఘ సంస్కర్త, మహిళల కోసం మొట్టమొదటిసారిగా పాఠశాలలు స్థాపించినటువంటి వ్యక్తి. అయితే బుద్ధుడు చెప్పినట్లు ఒక దీపం వేల దీపాలను వెలిగించవచ్చు అనే దానికి ప్రతీకగా సావిత్రిబాయి పూలేను మనం తీసుకోవడం జరుగుతుందండి. అయితే 1831 జనవరి 3న మహారాష్ట్ర నాయగావ్ జిల్లాలో ఈమె జన్మం జరిగిందండి. 1848 పూణేలో బాలికల కోసం మొట్టమొదటిసారిగా ఈమె పాఠశాలను స్థాపించడం జరిగిందండి. కుల వ్యవస్థ రూపం అవ్వడానికి సామాజిక సమానత్వం కోసం 1873లో జ్యోతిరావు పూలే స్థాపించినటువంటి సత్యశోధక్ సంస్థలో ఈమె కీలక భాగస్వామి. ఈమె జీవిత కాలంలో 18 పాఠశాలలు స్థాపించి వందలాది పిల్లలకు విద్యని అందించడం జరిగిందండి. 1852లో బాంబే ప్రెసిడెన్సీ ఈమెను అత్యుత్తమ ఉపాధ్యాయురాలుగా సత్కరించడం జరిగిందండి. ఈ విధంగా సావిత్రిబాయి యొక్క జీవితకాలం దీని యొక్క నిదర్శనం అండి. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్స్. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను 2025 గాను 18 రాష్ట్రాలకు చెందిన 20 మంది బాలలు ఈ యొక్క ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును అందుకోవడం జరిగిందండి. అయితే దీనికి సంబంధించి మన తెలంగాణకు సంబంధించి వచ్చేసి మేడ్చల్ మల్కార్గిరికి చెందినటువంటి 16 ఏళ్ల బాలుడు విశ్వనాథ్ కార్తికేయ అనే ఆయన పర్వతారోహణకు చేసినట్టుగాను ఆయనకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క అవార్డు ఎవరిస్తారంటే శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క అవార్డును ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇస్తారంటే ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక సేవ, సాంకేతిక, క్రీడా విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి ఈ యొక్క అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలో పొడవైన సొరంగం ఎక్కడుందంటే ఎక్స్ప్రెస్ వే సొరంగాన్ని చైనా ప్రారంభించడం జరిగింది. ఇది ఎక్కడుందా అంటే వాయువ్య చైనా సింజియాంగ్ యుగర్ ఆటోనమస్ రీజియన్ లో ఈ యొక్క పొడవైన సొరంగం 22 కిలోమీటర్ల 1.3 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. అయితే దీనికి మరొక పేరు ఏంటంటే టియాన్ షాన్ షెంగ్లీ అనే పేరు పెట్టడం జరిగిందండి. ఒకేసారి 52 ఉపగ్రహాలను రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓస్టోక్ ని స్పేస్ పోర్ట్ నుంచి సోయాస్ 2.1 వాహనం ఈ యొక్క 2.1 52 ఉపగ్రహాలను తీసుకువెళ్ళడం జరిగిందండి. తర్వాత వచ్చేసి ఆధార్ సూపర్వైజర్ కొలువులు అండి. ఆధార్ సూపర్వైజర్ కొలువులు ఆల్ ఇండియా పరంగా 282 సూపర్వైజర్ పోస్టులు పడ్డాయండి. అందులో తెలంగాణ స్టేట్ కి వచ్చేసి 11 పోస్టులు రావడం జరిగింది. దానికి క్వాలిఫికేషన్ వచ్చేసి 12వ తరగతి పాస్ అయి ఉండి, 10వ తరగతి పాస్ అయి ఉండి, తర్వాత 3 ఏళ్ళు ఏదైనా టెక్నికల్ డిప్లొమా కలిగి ఉండాలండి. యెమెన్ లో మళ్ళీ అంతర్యుద్ధం. సౌదీ యుఏల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత. అంటే సౌదీ మరియు యుఏఈ ఇవి రెండు, సౌదీ మరియు యుఏఈ ఇవన్నీ అరబ్ కంట్రీస్ అండి. యెమెన్ ఇవన్నీ అరబ్ కంట్రీస్ అండి. యెమెన్ లో తాజా ఘర్షణలకు పశ్చిమాసియాలో రెండు శక్తివంతమైన దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్స్ అంటే యుఏఈ మధ్య ఉద్రిక్తతలు కారణమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకే దాటిపై ఉన్న రెండు దేశాలు ప్రస్తుతం యెమెన్ చెరో వర్గానికి మద్దతు నిలిచాయి. దీంతో కొన్నాళ్ళుగా ఘర్షణ దూరంగా ఉన్న దేశం మళ్ళీ అంతర్యుద్ధం ముంగిట నిలబడింది. ఘర్షణకు బీజాలు ఎట్లా పడ్డాయంటే యెమెన్ లో అంతర్యుద్ధం 2014 ప్రారంభమైంది. ఆ యుద్ధంలో కీలక సనా నగరాన్ని హుతీ తిరుగుబాటుదారులు ఆక్రమించుకోవడమే కాదగా దేశంలో ఉత్తర భాగాలకు తమ నియంత్రణలు తెచ్చుకున్నారు. దక్షిణ, తూర్పు యెమెన్లను అంతర్జాతీయ గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వం పాలిస్తుంది. ఆ పాలక మండలిలో సదారన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ కీలక భాగస్వామి. ఇప్పుడు ఆ భాగస్వామే స్వతంత్ర దక్షిణ యెమెన్ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు కదలడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డిసెంబర్ నుంచి ఎస్టీసీ కీలక ప్రాంతాలను ఆక్రమించడం ప్రారంభించింది.
ఆ నెల 2 వారంలోనే హద్రమౌత్ ఆల్ మహరం సహా పలు ప్రాంతాల్లో తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇంధన వనరులు అధికంగా ఉన్న ఈ భూభాగాలను ఆక్రమించడంలో ఒక్కసారిగా యెమెన్ అలజడి రేగింది. యెమెన్ ఎటువైపు అంటే యెమెన్ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతిస్తుందట. దక్షిణ యెమెన్లో స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ఎస్టీసీకి యుఏఈ అండగా నిలబడింది. వాస్తవానికి హుతీలకు వ్యతిరేకంగా ఉన్న గ్రూపులన్నింటినీ సౌదీ యుఏఈలు ఏకం చేశాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎస్టీసీ యుఏఈ అండగా నిలిచింది. మరోవైపు యెమెన్ సమైక్యంగా ఉండాలన్న సౌదీ భావన, ఎస్టీసీ దాడులతో హుతీలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం బలహీనమవుతుంది. పైగా తమ దేశ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఎస్టీసీ ఆక్రమించడం తమ దేశ అంతర్గత భద్రత ముప్పుగా భావిస్తుంది. అందుకు తూర్పు భూభాగాల నుంచి వైదొలగాలని తమ గత 22న ఎస్టీసీకి హెచ్చరిక జారీ చేసింది. దీంతో ఆ సంస్థ పట్టించుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అందుకు దాడి. ఎస్టీసీ ఆర్థిక సాయమే కాదు, ఆయుధ సాయం యుఏఈ చేస్తుందన్నది సౌదీ అరేబియా ఆరోపణ. అందులో భాగంగానే ఒక నౌక ఆయుధాలతో యుఏఈ నుంచి బయలుదేరి యెమెన్ ముఖల్లో ఓడరేవు చేరుకుంది పేర్కొంటూ గత నెల 28 భారీ స్థాయిలో తమ యుద్ధ విమానాలను రంగంలో దింపింది. ముఖల్లాపై వైమానిక దాడులు నిర్వహించింది. తర్వాత సౌదీ మద్దతుతో యెమెన్ ఓ కీలక ప్రకటన చేసింది. తమ దేశంలో ఉన్న సైనికులు యుఏఈ 24 గంటల్లో ఉపసంహరించుకోవాలని పేర్కొంది. దీంతో ఒక్కసారిగా సౌదీ యుఏఈల మధ్య ఉద్రిక్తత పెరిగింది. మళ్ళీ అలజడి. ఈ విధంగా సౌదీ యెమెన్ల మధ్య యుఏఈ మధ్య చాలా గొడవలు అవుతున్నాయండి. నీళ్ల పంచాయతీపై కేంద్ర కమిటీ 13 మందితో ఏర్పాటు. కమిటీ అధ్యక్షుడిగా సిడబ్ల్యూసి చైర్మన్, ఏపీ, తెలంగాణ నుంచి 4 చొప్పున అధికారులకు చోటు. కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్, ఎన్డబ్ల్యూసి సభ్యులు 3 నెలల్లో రిపోర్టు సమర్పించాలని కమిటీ జలశక్తి శాఖ ఆదేశం. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ పురుషుల విభాగంలో మ్యాగ్నస్ కార్ల్సన్ స్వర్ణ పతకం గెలిచాడు. ఈయనకు గాను 6వ ప్రపంచ ర్యాపిడ్ టైటిల్. గతంలో 2014, 2015, 2019, 22, 23 గాను కార్ల్సన్ విజేతగా నిలిచాడు. వ్లాదిస్లావ్కు రజతం. భారత స్టార్ ప్లేయర్ అర్జున్ ఇరిగేషి కాంస్యం గెలిచారు. ఒక ప్రపంచ చెస్ టోర్నీలో పతకం గెలవడం అర్జున్కి ఇదే తొలిసారంట. మహిళా విభాగంలో రష్యాకు చెందిన అలెగ్జాండ్రా కోర్యాచ్కిన స్వర్ణం,